వావ్! ఎన్నో కోర్సెస్ ఉన్నాయి అనేసి అంటుంటారు. జనరల్‌గా పిల్లలన్నా సరే, పేరెంట్స్ అన్నా సరే, ఇలాంటి కోర్సెస్‌కి ఆఫ్టర్ స్టడీస్ లైక్ ఇంటర్మీడియట్ అవ్వనండి, డిగ్రీ అవ్వనండి, పర్టికులర్ ఒక గ్రాడ్యుయేషన్ చేతిలో వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కిందికి తీసుకొస్తుంటారు. అవును. బట్ ఇక్కడ మీరు చెప్పినట్లయితే 10+2 వాళ్ళకి బిఫోరే వాళ్ళకి కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అంటున్నారు. మరి డెఫినెట్లీ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంది సార్. బట్ ఈజ్ ఇట్ ఈక్వల్లీ వాల్యుయబుల్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను చెప్తాను. మా స్టూడెంట్ ఒక అమ్మాయి, మాదొక ఆద్య న్యూస్ ఛానల్ అని ఉంటుంది. అందులో ఏంటి అంటే మేము రెగ్యులర్ న్యూస్ తీసుకొని వాళ్ళకి చదివిపిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు వాడు బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోయింది, కెమెరా ఫేసింగ్ సెట్ అయిపోయింది, ఆ కాన్సెప్ట్ని ఎలా చెప్పాలని సెట్ అయిపోయింది. ఆ పిల్ల ఇంటర్లోనే న్యూస్ రీడర్ అయిపోయింది. ఇంకో అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే ఈజ్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ డాన్స్. ఆయన ఏం చేశాడు, సబ్జెక్ట్ చదువుకుంటూ నేను అన్నాను ఒక ఫోకస్ ఏంటంటే రోజుకి వచ్చి ఇంత టార్గెట్ చదివి ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ టార్గెట్ నీ స్కిల్ ఒక డ్యాన్స్ ఉంది, సో నువ్వు ఆ డ్యాన్స్ నేర్చుకో, డ్యాన్స్ వీ విల్ సపోర్ట్ యూ అండ్ కీపింగ్ అన్ అకాడమీ. అలా వాళ్ళు డ్యాన్స్ అకాడమీ పెట్టుకున్న స్కోప్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంకో స్టూడెంట్ చెప్తానండి, ఈజ్ కంప్లీట్లీ బ్లైండ్ చిన్నప్పటి నుంచే, కానీ ఆ పిల్లోడికి ఐటీ అంటే ఇంట్రెస్ట్, కానీ మన కోర్సులో ఆ కోర్సెస్ లేదు, ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడు. సో అతను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఆయన ఒక 40 మెంబర్ టీమ్ని లీడ్ చేస్తూ ఇండియాని రిప్రజెంట్ చేశాడు వరల్డ్ ఫోరంలో. అంత మంచిగా ఇది అవుతుంది. అందుకే స్కిల్ మీద ఫోకస్ చేస్తే కెరియర్ బాగుంటుందండి. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఓవరాల్ డెవలప్మెంట్కి. వావ్! అంటే కంప్లీట్గా ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నారు. అవును. సో చాలా చక్కగా చెప్తున్నారు సార్. సో ఓవరాల్గా ఏ కోర్సెస్ ఉన్నాయి ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అండ్ ఎవరికి ఇది ఎలిజిబుల్ చెప్తారా? ఓకే, ఇప్పుడు కోర్సెస్ వచ్చేసి మనకి రెగ్యులర్ ఉన్నట్టు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అలా ఉన్నాయండి. కానీ దీంతో పాటు మేము కెరియర్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాం. ఈ కెరియర్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో 2 కేటగిరీస్ ఉంటాయి, ప్రొఫెషనల్ స్కిల్స్, నెక్స్ట్ జెన్ స్కిల్స్. ఎవరైతే ఆస్పిరేషన్ ఇప్పుడు సిఏ, డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఆ బ్రాకెట్లో పెడతాం. ఎవరైతే నేను నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి నేను ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఈ కామర్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలాంటి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో వాళ్ళకి మేము నెక్స్ట్ జెన్ కోర్సెస్లో పెడతాం. సో ఇప్పుడు చాలా మటుకు స్టూడెంట్స్ ఏంటి అంటే 90%, 99% ఇందులో మ్యాప్ అవ్వకపోయిన వాళ్ళందరికీ మేము నెక్స్ట్ జెన్లో పెట్టేసి ఇమీడియట్లీ వీఆర్ మేకింగ్ దెమ్ ఇండస్ట్రీ రెడీ. అదే కాకుండా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేయడం వల్ల 3 years ఎక్స్పీరియన్స్తో పాటు ఉన్నారనమాట. అది అండి. వావ్! సో టోటల్గా చూసినట్లయితే